సదాశివం అమర్తో ఫోన్లో మాట్లాడుతూ, ఒరే అమర్, నువ్వేం కంగారు పడకు, నువ్వు వచ్చే వరకు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. నిర్మలమ్మను మనోహరిని గదిలోకి వెళ్ళమని చెప్పి మీరెవరూ కూడా బయటకు రావద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా తీవ్రవాదులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తూ ఉంటే అప్పుడు ఆరు కంగారు పడిపోతూ, గుప్తా గారు దయచేసి ఆయన వచ్చే వరకైనా మీరు వాళ్ళని ఆపండి ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే గుప్తా ఏం పట్టనట్టుగా అలా చైర్లో కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు ఆరు అయ్యో భగవంతుడా ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడుతూ అలా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. తీవ్రవాదులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ నాన్న సదాశివం గారు గన్తో షూట్ చేస్తూ ఉంటారు. ఇక ఎవరు వస్తారో రండిరా అని చెప్పి అలా సదాశివం మీసం మెల్లేస్తూ చైర్లో గుమ్మానికి ఎదురుగా కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు ఆ తీవ్రవాదులు ఒక్కసారిగా లోపలికి వచ్చి సదాశివాన్ని కింద పడేస్తారు. రే, మాకు కావాల్సింది నువ్వు కాదు, ముందు ఆ అమరేంద్ర పిల్లల సంగతి చూసి ఆ తర్వాత నీ సంగతి చూస్తాము అని చెప్పి వాళ్ళు అలా లోపలికి వస్తూ ఉంటారు. ఇక గన్ శబ్దం విని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. బయట ఏదో జరుగుతుంది, ఈ రోజుతో నేను చచ్చిపోతానో ఏమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆ తీవ్రవాదులు పిల్లల గది వైపు వెళ్తూ ఉండగా అప్పుడే బాగి అక్కడికి వచ్చి వాళ్ళను చితక్ కొడుతూ ఉంటుంది. ఇక వాళ్ళంతా కూడా బాగి మీదకు వస్తూ ఉంటారు. ఇక బాగి వాళ్ళందరినీ కూడా ఫైట్ చేస్తుంటే వాళ్ళలో ఒక తీవ్రవాది బాగి గొంతు పట్టుకొని తనని గోడకేసి కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి పక్కనున్న టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసుకొని అతని తల పగలగొడుతుంది. ఇక ఆ తర్వాత వాళ్ళు కత్తితో బాగి మీద దాడి చేయబోతుంటారు. అప్పుడు బాగి వాళ్ళ చేతుల్లో నుండి కత్తి లాక్కొని ఆ కత్తితోనే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. ఇక పిల్లలు మనోహరి నిర్మలమ్మ వీళ్ళంతా కూడా గదుల్లో నుండి బయటకు వస్తారు. వాళ్ళంతా కూడా బాగి చేస్తున్న ఫైట్ని చూస్తూ ఉంటారు. అందరినీ కూడా అలా బాగి చితక్ కొడుతూ ఉంటే ఆరు కిటికీల నుండి చూస్తూ షాక్ అవుతూ సూపర్ మిస్ అమ్మ, కొట్టు వండి కొట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గుప్తా కూడా అలా షాకింగ్గా కిటికీల నుండి చూస్తూ ఉంటాడు. బాగి వాళ్ళందరినీ ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడు మనోహరి నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోతుంది. ఆ తీవ్రవాదులు పిల్లల దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే బాగి వాళ్ళ షర్టు పట్టుకొని వాళ్ళను లాగి కింద పడేస్తూ అలా కాలిక తేవిలాగా వాళ్ళ మీద విరుచుకు పడుతూ వాళ్ళని కుమ్మి పడేస్తుంది. ఇక దాంతో వాళ్ళు భయంతో అక్కడి నుండి పారిపోతారు. ఇక పిల్లలు మిస్ అమ్మ అని చెప్పి అలా బాగి దగ్గరికి వచ్చి బాగిని హగ్ చేసుకొని చాలా భయం వేసింది మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే నిర్మలమ్మ సదాశివం వైపు చూస్తూ మీకేం కాలేదు కదండి అని చెప్పి ఇక బాగి వైపు చూస్తూ అమ్మ మిస్ అమ్మ, ఈరోజు నువ్వే కనుక లేకపోతే నేను ఆయన పిల్లలం ఎవరం కూడా మిగిలే వాళ్ళమే కాదు అని చెప్పి అలా దండం పెడుతూ ఈరోజు దేవతలాగా అందరినీ కాపాడావని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ రాతోడు ఇద్దరు కూడా పరుగు పరుగున ఇంట్లోకి వస్తారు. అమర్ అమ్మ ఎవరికి ఏం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఒరే అమర్, ఈరోజు మిస్సమ్మ అందరి ప్రాణాలు కాపాడిందిరా, సమయానికి మిస్సమ్మ దేవతలాగా వచ్చి మమ్మల్ని కాపాడి ఉండకపోతే మేమంతా కూడా శవాలం అయ్యేవాళ్ళం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ప్రేమగా బాగిని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ మిస్సమ్మ అని చెప్పి అలా బాగి చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. ఇక ఆరు కూడా కిటికీ దగ్గర నిలబడి నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు గుప్తా ఇద్దరు కూడా అలా చైర్లో కూర్చొని ఉంటారు. మిస్సమ్మలో ఈ యాంగిల్ కూడా ఉందని నేను అస్సలు అనుకోలేదు గుప్తా గారు, నిజంగా వాళ్ళని ఏమైనా కొట్టిందా అని చెప్పి ఆరు ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా నాకు కూడా ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది, మా నరకంలో కూడా ఇటువంటి శిక్షలను నేను చూడలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. నిన్నటి వరకు నాలో ఏదో తెలియని భయం ఉండేది గుప్తా గారు, కానీ ఇప్పుడు నాకంటే మిస్సమ్మే ఈ ఇంటి కోడలిగా కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ నేను మిస్సమ్మ స్థానంలో ఉండుంటే ఆ తీవ్రవాదులు నా పిల్లల మీద దాడి చేయడానికి వస్తూ ఉంటే నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే వాళ్ళను కాపాడుకునేదాన్ని, చివరి వరకు పోరాడేదాన్ని, కానీ వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడగలిగేదాన్నో లేదో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది బాలిక, నిన్నటి వరకు నీ పతిదేవుడికి ఆ బాలిక దగ్గర అవుతుందంటేనే ఎంతగానో బాధపడిపోయేదానివి, ఈరోజు నీ పిల్ల పిచ్చుకలకు తల్లిగా ఈ ఇంటి కోడలుగా ఆ బాలికే సరైనది అంటున్నావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు అవును గుప్తా గారు, వాళ్ళిద్దరూ దగ్గరైతే బాగానే ఉంటుంది, కానీ ఎంతైనా నేను కూడా తాళి కట్టించుకున్న భార్యనే కదా, అందుకే వాళ్ళిద్దరూ
దగ్గర అవుతూ ఉంటే ఒప్పుకోవడానికి కాస్త టైం పట్టింది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి ఇల్లంతా కూడా సాంబ్రాణి వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు మెట్లు దిగుతూ కిందకి వచ్చి బాగీని చూసి ఇక అంతకు ముందు రోజు రాత్రి బాగి తీవ్రవాదులను కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని అలా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా కిందకి వస్తారు. ఏంటి అంజు మిస్సమ్మని అలా చూస్తూ నిలబడిపోయావేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఒకసారి నేను మిస్సమ్మని అన్న మాటలు గుర్తు చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కోడిబుర్ర అంటూ బాగిని వెక్కిరించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. నిన్న రాత్రి మిస్సమ్మ చేసిన ఫైట్ని గుర్తు చేసుకోండి అని చెప్పి అంజు అంటూ ఉంటే వాళ్ళు ఫైట్ని గుర్తు చేసుకుంటారు. మరి మిస్సమ్మని చూస్తే భయపడకుండా ఉండక ఇంకెలా ఉంటుందని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మిస్సమ్మలో ఈ యాంగిల్ ఉందని తెలుసుంటే నేను ఎప్పుడో సరెండర్ అయిపోయి ఉండేదాన్ని అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మరి ఇంతలా భయపడేదానివి ఎందుకే మిస్సమ్మని అన్ని మాటలు అంటావా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మిస్సమ్మని చూసారా, నిన్న రాత్రి అంత జరిగినా కూడా ఏమీ జరగనట్టుగా తన పని తను ఎలా చేసుకుంటుందో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి పిల్లల దగ్గరికి వచ్చి, ఏంటి పిల్లలు ఈరోజు హాలిడేనే కదా, మరి మీరంతా అప్పుడే నిద్ర లేచారేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇకపై ప్రతిదీ కూడా ఖచ్చితంగా రూల్ ప్రకారం జరుగుతుంది మిస్సమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇకపై బుక్స్ బ్యాగ్లో ఉంటాయి, మేము కంట్రోల్లో ఉంటాము అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఏమైంది మీ అందరికీ ఈరోజు అని చెప్పి అలా బాగి వాళ్ళందరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ, నిన్న రాత్రి నువ్వు వాళ్ళని కొట్టావు చూడు, నీలో ఈ యాంగిల్ ఉందని తెలుసుంటే నేను ఎప్పుడో నీకు సరెండర్ అయిపోయి ఉండేదాన్ని అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నిన్న రాత్రి నువ్వు చేసిన ఫైట్ చూసిన తర్వాత అంజు చాలా భయపడిపోతుంది అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, అయ్యో అంజు, రాత్రి నేను వాళ్ళతో ఫైట్ చేసింది మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్ బాగి దగ్గరికి వచ్చి, మిస్సమ్మ, నువ్వు రాత్రి చేసిన ఫైట్ గురించి అందరూ కథలుగా చెబుతూ ఉంటే మేము నువ్వు చేసిన ఫైట్ని మిస్ అయ్యామని చాలా ఫీల్ అవుతున్నాం. మేము వచ్చిన తర్వాత నువ్వు ఆ ఫైట్ చేసి ఉండాల్సింది కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అయ్యో ఏంటి రాథోడ్, ఏదో పిల్లల్ని కాపాడడం కోసం నలుగురిని కొట్టాను, దాన్ని అందరూ అంతలా పొగిడేస్తే ఎలా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్, నువ్వు కొట్టింది మామూలు వాళ్ళనైతే ఇంతలా పొగిడే వాళ్ళం కాదేమో మిస్సమ్మ, కానీ వాళ్ళంతా కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అని చెప్పి ఆ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళను నువ్వు కొట్టావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్. నేను సార్తో చెప్పి నీకు కూడా ఆర్మీ ట్రైనింగ్ ఇప్పించమంటాను, నువ్వు ఉండాల్సింది ఇంట్లో కాదు ఆర్మీలో అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు అని చెప్పి అంజు రాథోడ్తో అంటూ ఉంటుంది. సరే మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి, నేను టిఫిన్ చేస్తాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం అంజు పాప, ఇప్పటి నుండి నువ్వు మిస్సమ్మ మాట వింటావు కదా, ఎందుకు వినవలే, ఖచ్చితంగా వింటావు అని చెప్పి రాథోడ్ టాయ్ అంటూ ఇక అలా ఎగురుకుంటూ డాన్సులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తర్వాత బాగి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. బాగి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే ఆరు మెల్లిగా బాగి దగ్గరికి వచ్చి, నిజంగా ఎంత చక్కగా ముగ్గు వేస్తావు మిస్సమ్మ, నీలాగా ఎవరు ఉండరు. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. రాత్రి ఆ తీవ్రవాదులతో నువ్వు ఫైట్ చేసావు కదా, మరి ఆ ఫైట్ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. దాంతో బాగి, ఓ ఆ ఫైట్ గురించి అడుగుతున్నారా అక్క, పిల్లల్ని ఒకసారి వాళ్ళు కిడ్నాప్ చేశారు కదా, అప్పుడే నాకు అనిపించింది ఆయన మాతో లేనప్పుడు మాకు ఎవరితోనైనా పోరాడాల్సి వస్తే పిల్లల్ని కాపాడేది ఎలా అని అప్పుడే నేను సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులకు వెళ్ళాను. నేర్చుకున్న తర్వాతే తెలిసింది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరం అని చెప్పి బాగా అంటూ ఉంటే, మరి ఆ ప్రయత్నంలో నీకేదైనా జరుగుంటే అని చెప్పి ఆరు పిల్లలను బాధ్యతగా ఆయనకు అప్పగించింది. ఆయన పిల్లల బాధ్యత నాకు అప్పగించారు. ఆ బాధ్యతను నేను నిలబెట్టుకోవాలనుకున్నాను. అందుకే పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో నా ప్రాణాలపైన పర్వాలేదు అనుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి మాటలకు ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ, మరి మీ నాన్న గురించి నువ్వు ఆలోచించలేదా, నీకేదైనా జరిగితే మీ నాన్న ఎలా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అప్పుడు బాగి, ఎవరో తెలియకపోతేనే ఆయన చివరి వరకు చేయి వదలరక్క, అటువంటిది మా నాన్నను నాకేదైనా జరిగితే చివరి వరకు ఆయన చూసుకోరా, ఆ నమ్మకంతోనే నేను
పిల్లల్ని కాపాడాలనుకున్నానని చెప్పి బాగి అంటూ ఉంటే, నువ్వు సూపర్ మిస్ అమ్మా, అందుకే ఆ దేవుడు నిన్ను నా కుటుంబానికి రక్షణగా ఈ ఇంటి కోడలుగా పంపించాడు అని చెప్పి ఆరు బాగితో అంటూ ఉంటుంది. ఇందులో నేను చేసింది ఏం లేదక్క, అనవసరంగా అందరూ నన్ను ఎక్కువ పొగిడేస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.